నేను ఈరోజు మీకు హైదరాబాద్లో జరిగిన ఒక ప్రేమికుడి నిజమైన ప్రేమ కథ గురించి చెప్తాను. ఈ కథకు ఇంకా ముగింపు లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. కథ మొదలు పెట్టే ముందు ఆ ప్రేమికుడి గురించి ఒక్క మాటలో విందామా? ప్రేమ అంటే కేవలం ఇవ్వడమే అనుకునే త్యాగ ప్రేమికుడు అతడు. హైదరాబాద్ లో ఒక రెప్యూటెడ్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసిన మన తరుణ్ అదేనండి మన ప్రేమికుడు. డిగ్రీ తర్వాత చాలా జాలీగా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే రేంజ్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. తన రూమ్మేట్ ని తను కట్టుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, రేపు అనే రోజు గురించి టెన్షన్ తీసుకోకుండా లైఫ్ ని హ్యాపీగా గడిపేవాడు. అలాంటి తరుణ్ కి అనుకోకుండా ఒకరోజు 30,000 రూపాయలు అవసరం వచ్చాయి. అప్పుడు ఫినాన్స్ ఇచ్చే ఒక అబ్బాయి దగ్గర తరుణ్ వాళ్ళ ఫ్రెండ్ కి తెలిసిన ఒక అమ్మాయి ద్వారా డబ్బులు ఇప్పించాడు. ఆ అమ్మాయి నేరుగా తరుణ్ అకౌంట్ లోకి డబ్బులు పంపించింది. అలా అమ్మాయి నెంబర్ తరుణ్ కి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత